హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిస్టర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే మా చెల్లి బదులు నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడైతే మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు ఏంటంటే మా చెల్లి మా నాన్నమ్మ కలిసి ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారో చూసేయండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో చింతపండు నానబెట్టిన రసం అయితే పిండుకోవాలి. అందులో ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కల్లుప్పు, నెక్స్ట్ 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చిక్కదనం కోసం కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇక్కడ మా నాన్నమ్మ అయితే మొత్తం సరిపోయినదని రుచి అయితే చూస్తుంది. సూపర్గా ఉందంట, మొత్తం సెట్ అయినాయి అంట. నెక్స్ట్ మనం చేపలు 2-3 సార్లు ఉప్పేసి కడుక్కున్న వాటిని ఒక్కొక్కటి వేసుకొని మొత్తం సెట్టింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న చేపల పులుసు మూత పెట్టుకొని ఒక అరగంట పాటు అయితే మంచిగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక ఉల్లిపాయలు కట్ చేసుకొని మిక్సీ పట్టేసి మెత్తగా పేస్ట్ లాగా వేసి చుట్టూ వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత అందులో పొడి మసాలా వేసుకొని మెంతిపిండి వేసుకుంటే ఇంకా అలా కొంచెం స్పూన్తో కలిపే పని లేకుండా ముక్కలు ఇరిగిపోతాయి కాబట్టి అట్లా కుదిపేసి నెక్స్ట్ లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. అంతే, మన ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మన